షిమ్యోనులు, వాళ్ళకి భలే పౌరుషం వచ్చింది. కానీ ప్రియులరా, ఆ షెకెము వాసులు వచ్చి మీరు మేము మనం కొట్లాడుకోవద్దు, మీ అమ్మాయిని మా పిల్లగాడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అంటే వీళ్ళు అన్నారు, మేము సున్నతి గల ప్రజలం, మేము సున్నతి లేనోడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యం, మా అమ్మాయి మీకు కావాలి అనుకుంటే మీరు సున్నతి పొందండి అని అంటేను వాళ్ళంతా సున్నతి పొందినారు. సున్నతి పొందిన మగవాడు నడవలేడు, పరిగెత్తలేడు, పోరాటాలు చేయలేడు. అది వాడికి జరిగిన ఒక ఆపరేషన్, ఒక సర్జరీ. ఆ షెకెము వాసులంతా సున్నతి పొంది వారి చోట్ల పడుకుంటే ఇద్దరు అన్నదమ్ములు వచ్చి కోత కోసి వారిని చంపేసినారు. అంటే కూతురేమో నైతికంగా చనిపోయింది, ఇప్పుడు ఇద్దరు కొడుకులేమో నరహంతకులుగా మారారు. ఏంటండి ఈ కుటుంబ పరిస్థితి? తండ్రి గారికేమో ఆధ్యాత్మిక చింతన లేకపోగా ఐక విచారాలతో బతికి స్వచ్ఛత్వం చేసుకునేవాడు అయిపోతే, కూతురేమో చెరచబడగా కొడుకులేమో నరహంతకులు కాగా, ఇప్పుడు యాకోబు బాధపడుతుంటున్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అవసరాలే చెప్తున్నాను. కుటుంబ యజమాని దగ్గర ఐక్య విచారం, కుటుంబాన్ని యజమాని దగ్గర స్వచ్ఛత్వం, కుటుంబములో కూతురు చేర్చబడింది, నైతికంగా పాడయింది, కుటుంబంలో కొడుకులు నరహంతకులైపోయారు. యాకోబు అంటున్నాడు, ప్రియమైన సోదరి స్నేహితులారు చూడండి, చూపిస్తాను. ఆదికాండం 34 అధ్యాయంలో 30వ వచనం ఇలా ఉంది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసుల కనానీయుల్లోను పెరిచీలో అసహ్యులుగా చేసేశారు. మీరు ఏ మాట తీసుకున్నారా వాళ్ళ దగ్గర? అన్యులు వారు మాట కట్టుబడి ఉన్నారు. వారి దగ్గర మాట తీసుకున్న తర్వాత ఈ అన్యులను ఓచుకోతుకు చంపి ఈ జనముల మధ్యన అసహ్యులుగా చేసేశారు. మీరు దేవుని పిల్లలు అన్ని జనుల మధ్య అసహ్యులుగా చేయబడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఎంత దయానీయమైన పరిస్థితో. వినండి, ఇంకా చెప్తాను. ఏమన్నాడు మన 30వ వచనంలో, నా కుటుంబం జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. ఇప్పుడు నేను నా కుటుంబం నాశనం అయిపోతాం, చచ్చిపోతామని భయం యాకోబుని ఆవరించింది. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, కుటుంబాలు ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకత ఎందుకుంది అంటే, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వినండి యజమానులే ఐక విచారాలతో బ్రతుకుతుంటే, కుటుంబానికి చెందిన యజమానురాళ్ళే సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటే, మన ఇళ్లలో ఉన్న పిల్లలే నైతిక విలువలు లేకుండా బ్రతికి వారు చెడిపోయి బతుకుతూ ఉంటే, మన పిల్లలే ఇలాంటి నరహంతకుల్లాగా తయారవుతూ ఉంటే, మన కుటుంబమేమో అన్ని జనుల మధ్య అసహ్యంగా తయారైపోతే, చివరికి నేను నా కుటుంబం ఏమైపోతామో భవిష్యత్తులో అన్న భయం మనల్ని ఆవరించి ఉంటే, ఇది కాదా ఉజ్జీవించబడ్డానికి కారణాలు? దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? చచ్చిన వారులాగా మారి సమాధిలోకి చేరుకున్న మా మీద నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రకాశించగా మమ్మల్ని మేల్కొల్పవా? మేము నిద్రపోతున్నాం, మేము చచ్చినోళ్ళలాగా పడున్నాం. దేవా, మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, ఎందుకంటే మా కుటుంబాల పరిస్థితి బాగులేదు. ఇక్కడ యాకోబు కుటుంబంలో ఉన్నవి దాదాపు చాలా మంది కుటుంబాల్లో కనబడుతుంటాయి. వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఏమి సంపాదిద్దాం, ఏమి గడించుకుందాం, ఏ 10 రోజులు వెనక్కేసుకుందాం, ఎంతసేపు ఐక్య విచారాలి. దేవుని గురించిన చింతే లేదు వీళ్ళకు, దేవుని గురించిన ఆలోచనలే లేవు వీళ్ళకు. ఎంతసేపు ఏం తింటామా, ఏమి ధరించుకుంటామా, ఏమి త్రాగుతామా, రేపేమి సంభవిస్తుందా, పిల్లాడికి ఉద్యోగం వస్తుందా, పిల్లకి పిల్ల అవుతుందా లేదో, పిల్లకి మరొక పిల్ల పడుతుందో లేదో, ఈ చలకబోరు చిల్లర ఆలోచనలతో ఐక్య విచారాలతోనే బతుకుతున్నాం. అయినా కానీ ప్రియులారా, అది ఎంత ఘోరమైన పరిస్థితితో మనకు గుర్తు రావడం లేదు. తర్వాత ఎవడి ఇష్టం ఆడిదండి. ఇళ్లల్లో నాన్నగారు ఇష్టం నాన్న చేసుకుంటాడు, అమ్మగారు ఇష్టం అమ్మగారు చేసుకుంటారు, అన్నగారు ఇష్టం అన్నగారు చేసుకుంటారు, చెల్లిగారి ఇష్టం చెల్లమ్మ చేసుకుంటుంది. ఎవడిష్టం వాడిదే.
చిత్తానికి ఇంట్లో చోటే లేదు. మళ్ళీ పాడమంటే పాడతారు ఒక పాట, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చే కుమ్మరివే సారే పైనున్న మంటీనయ్యా సరి ఒక పాత్రగా చెయ్యమయ్యా. ఏంటి పాట? దొంగ పాట. తుద్దుదే విశ్వాసుల మధ్య ఆరాధనలో పాడుకోవడానికి పనికొచ్చింది కానీ పాట ఇది మా జీవితంలోకి రాదు. ఈరోజు చాలా మందిగా పాటలైనా ప్రసంగాలైనా వాక్యాలైన బైబిల్ వరకు కాగితాల వరకే పరిమితం, జీవితంలోనికి రావు, బ్రతుకులోనికి రావు. వినండి వినండి ప్రియులారా, ఐక విచారాలు, స్వచ్ఛత్తాలు, నైతిక శూన్యత, నరహత్యలు, అన్ని జన్మ అసహ్యంగా అయిపోయిన పరిస్థితులు, చివరికి ప్రియులారా భయము ఆందోళనతో మనం బ్రతకవలసి వస్తుందనంటే ఇది మనం ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకతను జ్ఞాపకం చేస్తుంది. కోరుకో, వేడుకో, ప్రభువా మేము నీ తట్టు తిరుగునట్లుగా చెయ్యి, మేము తిరుగుతాము నాయన, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు. దేవా మేము నీ యందు సంతోషించినట్లు మీరు మరలా మమ్మల్ని బ్రతికించండి. సమాధి వరకు చేరిపోతున్న మా జీవితాల మీద నీ కుమారుడు ప్రకాశించగా మేల్కొని అనుభవం మాకు దయచేయండి అని వేడుకోవలసిన ఆవశ్యకతలో ఉండి పట్టి పట్టనట్టుగా వినండి ప్రియులారా, ఎంత చల్లగా మారారండి మన వాళ్ళు. యాకోబు ఇంటి వారు చాలా చల్లగా మారినట్టుగానే మారుతున్నాం. సరే, నేనేమి మిమ్మల్ని నిందించడానికి చెప్పలేదు, కానీ ఉజ్జీవం కొరకైన కారణాలు చెప్పానంతే. నీ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఉందో లేదో చెక్ లిస్ట్ వేసుకో. ఏ విచారంతో బ్రతుకుతున్నాము, ఎవరి చిత్తాలకు స్థానం ఇస్తున్నాము, ఇంట్లో మన నైతికత ఎంత, ఏమంటే అన్ని జనుల మధ్య మన సాక్ష్యం ఎంత, చివరికి మనకు కలుగుతున్న ధైర్యం ఎంత. ఈ లోకంలో బ్రతకడానికి ధైర్యం చెడిపోయామా? అన్ని జనుల మధ్య సాక్ష్యాన్ని పాడు చేసుకున్నామా? వ్యభిచారము, నరహత్యలని నైతిక విలువ లేకుండా బ్రతుకుతున్నామా? స్వచ్ఛతాలే చేసుకుని బ్రతుకుతున్నామా? చివరికి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఐక విచారాలతోనే బ్రతుకుతున్నామా? మనం ఉజ్జీవింపబడవలసిన అవసరం కుటుంబాలుగా మనకు ఉంది. ఇది కనీసం ఈ రాత్రి కుటుంబ యజమానిగా వచ్చి కూర్చున్నావో, కుటుంబ యజమానురాలుగా వచ్చి కూర్చున్నావో, బాధ్యత గల అన్నగా అక్కగా ఇక్కడ కూర్చున్నావో, నీ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకత ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రివైవల్స్ నీడ్స్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికే ఉజ్జీవం కావాలి. నేను ఉదయమే చెప్పేశాను, వ్యక్తిగా నువ్వు ఉజ్జీవింపబడకపోతే నీ కుటుంబానికి ఉజ్జీవం ఉండదు. మన కుటుంబాలుగా ఉజ్జీవింపబడకపోతే మన సంఘాలు ఉజ్జీవంగా ఉండవు. మన సంఘాలు ఉజ్జీవంగా ఉండకపోతే సమాజం ఉజ్జీవంగా ఉండదు. ఉదయమే నేను లింక్ చెప్పేశాను. కాబట్టి ప్రియులారా వినండి, ఉజ్జీవపు అవసరతను కొంచెం కళ్ళు తెరిచి చూద్దాం. ఇది నా మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. ఉజ్జీవం కొరకు పిలుపు, కాల్ టు రివైవల్. అరే 20 సంవత్సరాలు దేవా నువ్వు ఎక్కడున్నావో నాకు పట్టడం లేదు, నీ వాక్యంతో నాకు పని లేదు, నీ సన్నిధి నాకు అక్కరలేదు, నీ బలిపీఠం కట్టి ఆరాధించే అనుభవం లేదు అని పట్టి పట్టనట్టుగా తిరిగిన మనిషిని ఇంకా వెనకాల పడతాడేంటండి ఈ దేవుడు? మళ్ళీ వచ్చి మాట్లాడతాడేంటి ఈయన? అవునవునవును, ఆయన మనసనే. ఆయన అలా జ్ఞాపకం చేసుకోవడానికి, వెనకాల పడ్డానికి, బ్రతిమలాడడానికి, నీ వెనకాల పడి నేను గోజాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చే నమ్మదగిన దేవుడు ఆయన. ఏ యాకోబు, నీ వెనకాల ఎందుకు పడుతున్నా నీకు అర్థమవుతుందా? మీ నాన్నతో నేను వాగ్దానం చేశా, మీ తాతైన అబ్రాముతో నేను వాగ్దానం చేశా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని నమ్మదగిన వాడను నేను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం